श्री महागणाधिपते नमः, श्री महासरस्वत्यै नमः, श्री అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర స్వామి వారికి రణమిల్లుతూ ఈరోజు శాస్తా యొక్క ఆలయాలు కేరళలో ఎక్కడున్నాయి అనేటువంటి విశేషాలని తెలుసుకుందాము. శాస్తా అనే పేరు చెప్పగానే మనకి హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారు గుర్తుకు వస్తారు. ఈయన వారి యొక్క ఏకస్వరూపంగా మనకి ప్రకాశిస్తారు. చిన్ముద్ర ధరించినటువంటి ఈ స్వామివారిని శాస్తా అని పిలుస్తూ ఉంటారు. శాస్తా అంటే శాసకుడు, ధర్మరక్షకుడు, పాలకుడు అని అర్థం ఉన్నాయి. ఇహ ఈ శాస్తాకి సంబంధించినటువంటి ఆలయాలు కేరళలో ప్రధానంగా 5 ఉన్నాయి. అవి కులతు పూజ, అచ్చన్ కోవిల్, ఆర్యన్ కావు, శబరిమల, కంఠమాల. ఈరోజు అచ్చన్ కోవిల్ అనేటువంటి ఆలయం యొక్క విశేషాన్ని తెలుసుకుందాం. అచ్చన్ కోవిల్ అనేటువంటి నది ఒడ్డున ఉండడం చేత ఈ ఆలయానికి అచ్చన్ కోవిల్ అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఆలయంలో స్వామివారు గృహస్థుగా ఇరువురి భార్యలతో కనపడతారు. పూర్ణ పుష్కల సమేతంగా దుర్గా, సుబ్రహ్మణ్యుడు, గణపతి, నాగయక్షిణి, నాగరాజు, కరుప్పస్వామి, కరుప్పాయమ్మ, నాగకావు ఈ ఆలయంలో ఉన్నటువంటి దేవతలు. శబరిమలలో లాగానే ఇక్కడ కూడా 18 మెట్లుంటాయి. స్వామివారిని ఇక్కడ మహావైద్యుడిగా కొలుచుకుంటారు. స్వామివారి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి చందనానికి వైద్యాన్ని చేసేటువంటి లక్షణం ఉంది. అదేవిధంగా స్వామివారి యొక్క తీర్థం, స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులకి చందనాన్ని, తీర్థాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఎవరైనా సరే పాము కాటికి గురైనట్లయితే ఈ ఆలయం యొక్క గంటని మోగించినట్లయితే వారికి స్వామివారి యొక్క చందనాన్ని, తీర్థాన్ని ప్రసాదంగా ఇవ్వడం చేత వారు ప్రాణాలు కోల్పోకుండా ఉండడం ఇక్కడ యొక్క విశేషం. ఈ ఆలయంలో 2 ప్రధానమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి మండల పూజ, అది జనవరిలో ధను అనేటువంటి మలయాళ మాసం ప్రకారం 10 రోజుల పాటు చేస్తారు ఇక్కడ. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో రేవతి పూజ అనేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. తేరోట్టం అని చెప్పి ఉత్సవ విగ్రహాలని భక్తుల సందర్శనార్థం ఊరేగింపు చేస్తుంటారు ఈ ఆలయంలో. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే పునలూరు నుండి 50 కిలోమీటర్లు దూరంలో ఉంది ఈ ఆలయం. కొల్లం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. మనం కొంచెం పరిశీలనగా గమనించినట్లయితే శ్రీహరి యొక్క మరొక స్వరూపము ధన్వంతరి, అంటే వైద్యాన్ని చేసేటువంటి లక్షణం ఉంటుందన్నమాట. అలానే పరమశివుని యొక్క నామాల్లో కూడా భిషక్ అనేటువంటి నామం వైద్యాన్ని, అటు భౌతికమైనటువంటి రోగాన్ని, భవరోగాన్ని కూడా తొలగించేటువంటి లక్షణం పరమశివుడికి ఉంది. వారి కుమారుడైనటువంటి స్వామివారు కూడా ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకుని తన భక్తుల్ని అనుగ్రహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి శాస్తా రూపంలో. కాబట్టి ఈ ఆలయాన్ని కూడా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి.